ఒక శక్తివంతమైన నాయకుడు, మొత్తం సామ్రాజ్యాన్నే తన ఒక్కడి మాటకు కట్టుబడేలా చేసిన వ్యక్తి హఠాత్తుగా వెళ్ళిపోతే ఆ తర్వాతేం జరుగుతుంది? ఒక్కసారి ఆలోచించండి. రతన్ టాటా లాంటి వ్యక్తి లేనప్పుడు కేవలం ఒక్క సంవత్సరంలోనే టాటా గ్రూప్ లాంటి మహాసామ్రాజ్యం మీద సంక్షోభం ఎలా ముసురుకుంటుందో? అవును, రతన్ టాటా ఉన్నంతకాలం ఆయన మాటే శాసనం. ఎంత పెద్ద నిర్ణయమైనా సరే ఒక్క మాటతో ముందుకెళ్ళిపోయేది. ఎవరూ ఆయన్ని ప్రశ్నించే సాహసం చేసేవారు కాదు. ఎందుకంటే ఆయనంటే అంత గౌరవం, అంత పట్టు. కాని ఇప్పుడు ఆ సింహాసనం ఖాళీ అయింది. ఆ శక్తికేంద్రం ఇప్పుడు లేదు. ఆ నాయకుడు లేని లోటు ఎంత పెద్దదో తెలుసా? ఆయన వెళ్ళిపోయిన ఒకే ఒక్క సంవత్సరంలో టాటా గ్రూప్లో అంతర్గత గొడవలు ఎంతగా ముదిరిపోయాయంటే చివరికి కేంద్ర ప్రభుత్వం కల్పించుకోవాల్సొచ్చింది. ఏకంగా ఫైనాన్స్ మినిస్టర్, హోం మినిస్టర్తో మీటింగులు జరిగాయి. ఇంతకీ 100 ఏళ్ల చరిత్ర ఉన్న టాటా సామ్రాజ్యంలో అసలు ఏం జరుగుతోంది? ఇప్పుడు మనం చూడబోయేది ఒకే ఒక్క వివాదం గురించి కాదు, ఏకంగా 3 వేర్వేరు యుద్ధాల గురించి. అవును, ఒకే సమయంలో జరుగుతున్న 3 యుద్ధాలు. ఇవి టాటా గ్రూప్ భవిష్యత్తును పూర్తిగా మార్చేయబోతున్నాయి. పదండి అసలు కథలోకి వెళ్దాం. ఈ యుద్ధాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందు మనం టాటా సామ్రాజ్యం నిర్మాణం చూడాలి. దీన్ని సింపుల్గా చెప్తాను. ఒకటి టాటా సన్స్. ఇది శరీరం లాంటిది. అంటే టీసీఎస్, టాటా మోటార్స్ లాంటి 400 కంపెనీలు నడిపించే మదర్షిప్ కంపెనీ. ఇక రెండోది టాటా ట్రస్ట్స్. ఇది ఆత్మలాంటిది. అసలైన పవర్ మొత్తం దీని చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే 66% షేర్లు వాళ్లవే. వాళ్ల ముఖ్య ఉద్దేశం లాభాలతో సమాజసేవ చేయడం. ఈ చార్ట్ చూడండి, క్లియర్గా ఉంది కదా. టాటా సన్స్లో 66% వాటాతో టాటా ట్రస్ట్స్ అసలైన యజమాని. ఆ తర్వాత 18% శాతంతో మిస్ట్రీ కుటుంబం ఉంది. అంటే ఆత్మలాంటి ఆ ట్రస్ట్స్లో ఏ చిన్న అలజడి వచ్చినా అది మొత్తం సామ్రాజ్యాన్ని కుదిపేస్తుంది. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. మొదటి యుద్ధం మొదలైంది ఈ ట్రస్ట్స్ లోపలే. శక్తివంతమైన, ఎంతో గౌరవనీయమైన టాటా ట్రస్ట్స్ లోపల మొదటిసారిగా ఒక బహిరంగ సంఘర్షణ మొదలైంది. ఇది లోపల మొదలైన యుద్ధానికి మొదటి అడుగు. చూడండి, జేఆర్డీ టాటా, రతన్ టాటాల 74 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా ఇలాంటి సమస్య రాలేదు. అంతా ఏకగ్రీవం. కానీ రతన్ టాటా తర్వాత ఒక కొత్త రూలొచ్చింది. 75 ఏళ్లు దాటిన ట్రస్టీలను ప్రతి సంవత్సరం ఓటింగ్ ద్వారా మళ్లీ ఎన్నుకోవాలి. ఇప్పుడు ట్రస్టీ విజయ్ సింగ్ వయసు 77. ఆయన రీఅపాయింట్మెంట్ కోసం ఓటింగ్ జరిగినప్పుడు మొదటిసారి ఆ బోర్డ్లో ఉన్న చీలిక బయటపడింది. ఇక్కడే అసలు ఆట మొదలైంది. 7 సభ్యుల బోర్డులో కేవలం 2 విజయ్ సింగ్కు సపోర్ట్గా ఓటేశారు. ఏకంగా 4 వ్యతిరేకించారు. దీంతో విజయ్ సింగ్ రాజీనామా చేయక తప్పలేదు. ఈ ఒక్క ఓటింగ్తో టాటా ట్రస్ట్ 2 వర్గాలుగా విడిపోయింది. ఒకటి నోయల్ టాటా వర్గం, మరొకటి మెహ్లీ మిస్త్రీ వర్గం. ఒక ఓటింగ్తో మొదలైన ఈ గొడవ నాయకత్వాన్ని పూర్తిగా స్తంభింపజేసింది. ఇది సాధారణ బోర్డ్రూమ్ గొడవ కాదు. ఇది సామ్రాజ్యం భవిష్యత్తును ఆపేసే ఒక వ్యూహాత్మక ప్రతిష్టంభన. ఓటమి తర్వాత మెహ్లీ మిస్త్రీ వర్గం ఒక ప్లాన్ వేసిందే. టాటా సన్స్ బోర్డ్లో మెహ్లీ మిస్త్రీ పేరుని నామినేట్ చేద్దామని ప్రతిపాదించింది. కాని దానికి నోయల్ టాటా వర్గం ఒప్పుకోలేదు, తిరస్కరించింది. దాంతో ఇరు వర్గాల మధ్య పూర్తి డెడ్లాక్ ఏర్పడింది. ఎవ్వరూ ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గట్లేదు. ఒక వ్యవస్థాపకుడిగా ఇక్కడే దృష్టి పెట్టాలి. ఈ డెడ్లాక్ అంటే కేవలం నిర్ణయాలు ఆలస్యమవ్వడం కాదు. దీన్ని స్ట్రాటజిక్ పారాలిసిస్ అంటారు. అంటే వ్యూహాత్మక పక్షవాతం. చూడండి, టాటా గ్రూప్ లాంటి సంస్థలో భవిష్యత్ ప్రణాళికలు, కొత్త పెట్టుబడులు, ముఖ్యమైన నియామకాలు ఆగిపోతే ఆ ప్రభావం కింద ఉన్న 400 కంపెనీల మీద పడుతుంది. ఈ అనిశ్చితిని చూసి పోటీదార్లు రెచ్చిపోతారు. అందుకే ప్రభుత్వం కూడా టెన్షన్ పడుతోంది. నాయకత్వం స్తంభించిపోతే ఎంత ప్రమాదమో ఆలోచించండి. కానీ అసలు కథ ఇక్కడే పెద్ద మలుపు తీసుకుంటుంది. లోపల ఈ అంతర్గత యుద్ధం సామ్రాజ్యాన్ని బలహీనపరుస్తుంటే అదే సమయంలో బయటనుంచి మరో 2 పెద్ద దాడులు మొదలయ్యాయి. ఈ లోపలి గొడవలు బయటి ప్రమాదాల్ని మరింత తీవ్రం చేస్తున్నాయి. ఇప్పుడు టాటా గ్రూప్ ఒకేసారి 3 యుద్ధరంగాల్లో పోరాడుతోంది. మొదటిది మనమిందాక చూసినట్టు ట్రస్ట్ లోపల ఆధిపత్య పోరాటం. రెండవది తమ షేర్లను అమ్ముకోలేక చిక్కుకుపోయిన ఎస్పీ గ్రూప్ పోరాటం. ఇక మూడవది టాటా సన్స్ని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చెయ్యాలంటూ ఆర్బీఐ తీస్తున్న ఒత్తిడి. ఇది మిస్త్రీ కుటుంబానికి ఉన్న 18% వాటా విలువ. కాగితం మీద ఇది అపారమైన సంపద.
కాని ఈ సంపదంతా ఇప్పుడు బందీగా మారిపోయింది. ఇది రెండవ యుద్ధం. ఒక పాత ఒప్పందం ప్రకారం ఎస్పీ గ్రూప్ తమ షేర్లను బయట ఎవ్వరికీ అమ్మకూడదు, కనీసం తాకట్టు కూడా పెట్టకూడదు. అంటే వాళ్ల చేతిలో 5.4 లక్షల కోట్ల విలువైన ఆస్తి ఉన్నా దాన్ని వాళ్లు తమ అప్పుల కోసం కూడా వాడుకోలేరు. గతం నాటి ఈ సంకెళ్ళు వాళ్ల వర్తమానాన్ని బంధించేశాయి. ఇది మూడవ యుద్ధం. టాటా సన్స్ లావాదేవీల వల్ల ఆర్బీఐ దాన్ని ఒక పెద్ద ఎన్బీఎఫ్సీగా, అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా చూసి పారదర్శకత కోసం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలని ఆదేశించింది. కాని టాటా గ్రూప్ వాదన వేరు. తాము లాభమే ముఖ్యమనే మైండ్సెట్తో పనిచేయమని, దేశమే ముఖ్యం అనేది తమ సిద్ధాంతమని, పబ్లిక్ లిస్టింగ్ తమ విలువల్ని దెబ్బతీస్తుందని వాదిస్తోంది. ఈ ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి 20,000 కోట్ల అప్పును కూడా తీర్చేసింది. అయినా సరే ఆర్బీఐ ఇంకా మౌనంగానే ఉంది. ఈ నిశ్శబ్దం ఒక పెద్ద అనిశ్చితిని సృష్టిస్తోంది. ఇంత పెద్ద సంక్షోభం నుంచి ఒక వ్యవస్థాపకుడు నేర్చుకోవలసిన పాఠాలేంటి? ఇది కేవలం ఒక కార్పొరేట్ డ్రామా కాదు, ఇది ఒక పవర్ఫుల్ వ్యాపార పాఠం. ఇక్కడే మీ దృష్టి మార్చండి. మొదటి పాఠం: ఖాళీ సింహాసనం. నాయకత్వ శూన్యత అనేది ఏ సామ్రాజ్యానికైనా అత్యంత ప్రమాదకరమైనది. రతన్ టాటా లాంటి బలమైన వ్యక్తి మీద ఆధారపడిన వ్యవస్థ ఆయన వెళ్లగాని ఎలా బీటలవారిందో చూశాం. రెండవది: చీలిపోయిన కవచం. మీ నిర్మాణం ఎంత బలంగా ఉన్నా సరే లోపలి గొడవలు దాన్ని నాశనం చేయగలవు. ట్రస్ట్లోని చీలిక దీనికి పెద్ద ఉదాహరణ. ఇక మూడవది: గతం నుండి వచ్చిన సమస్యలు. ఎస్పీ గ్రూప్ వాటాలాంటి పాత ఒప్పందాలను సరైన సమయంలో పరిష్కరించకపోతే అవే భవిష్యత్తులో అతిపెద్ద యుద్ధరంగంగా మారతాయి. ఇప్పుడు కొన్ని కీలకమైన ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. నోయల్ టాటా ట్రస్టును మళ్లీ ఒకటిగా చేయగలరా, లేదా మెహ్లీ మిస్త్రీ వర్గం పై చేయి సాధిస్తుందా? ఎస్పీ గ్రూప్కు బయటికి వెళ్లే మార్గం దొరుకుతుందా? టాటా సన్స్ నిజంగానే ఐపీఓకి వెళ్తుందా? ఈ ప్రశ్నల సమాధానాలే టాటా గ్రూప్ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇది ఒక సాధారణ కథ కాదు. ఇది ప్రతి వ్యవస్థాపకుడికి ఒక పునాది పాఠం. నాయకత్వం, నిర్మాణం మరియు గతాన్ని ఎదుర్కోవడం. ఈ 3 స్తంభాల మీదే ఏ సామ్రాజ్యమైనా నిలబడుతుంది లేదా కూలిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు కథ వింటే సరిపోదు, మీ ఆలోచన మార్చాలి. जय हो जय हो भारत माता की जय।